హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో, 4వ అధ్యాయంలో మనం ఆ శివుడు ఎంత వద్దన్నా కూడా సతీమాత వెళ్ళడం, సతీమాతతో పాటు శివుడు యొక్క కొంతమంది అనుయాయులు ఆమె రక్షణ కోసం కొంతమంది వెళ్ళారు. అటు వెళ్ళిన తర్వాత సతీమాతకి ఆమె అనుకున్న విధంగా కాకుండా అవమానకరంగా ఆమె భావించింది. ఎందుకంటే అక్కడ ఎవరు పలకరించే వాళ్ళు లేరు. ముఖ్యంగా దక్షుడు అసలు పట్టించుకోకుండా ఉన్నటువంటి ఆ స్థితిని చూసి ఆమె చాలా ఆవేదనకు గురైంది. అయితే తల్లి, అక్క చెల్లెలు మాత్రం ఆమెని సాదరంగానే ఆమెని ఆహ్వానించారు. ఆమెతో కొంచెంసేపు మాట్లాడారు. అయితే అది ఆమె తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక దక్షుడు అక్కడ ఉండంగానే దక్షుడి మీద శివుడు ఆ, దక్షుడితో శివుడు యొక్క గొప్పతనాన్ని చెప్తూ శివుడి స్థితి శివుడు ఉన్నట్టు ఆ మహోన్నతమైనటువంటి ఆ వ్యక్తి యొక్క గుణగణాలను ఆమె చెప్తూ అటువంటి వ్యక్తిని ఆ, ఎవరైతే దక్షుడు లాంటి వాళ్ళు అవమానించారో మనం చూసాం అది కూడా. వైష్ణవ అపరాధం ఏమవుతుంది, సో భగవద్భక్తులు కానీ మనం కానీ ఏమన్నా అంటే దాని పర్యవసాలు ఎలా ఉంటాయి. సో ఆమె లాస్ట్ కి నా ఆయన ఆయన పేరుతో నన్ను పిలవడం వల్ల నాకు చాలా బాధ కలుగుతా ఉంది అని ఒకవైపు, రెండోది ఆయన పేరుతో నన్ను పిలవడం వల్ల నాకు నిజంగానే ఇది అవమానకరం అని భావించి ఆయన యొక్క శరీరం ఆ, నేను ఇప్పుడు ధరిస్తున్నాను అంటే ఆయన ద్వారా వచ్చినటువంటి శరీరాన్ని నేను ధరిస్తున్నాను కాబట్టి ఈ శరీరం నాకు అవసరం లేదు అని చెప్పి ఆమె ఆ, మంట రేకెత్తించుకునింది. ఒక ఒక యోగ సాధన ద్వారా అల్టిమేట్ గా ఆమె శరీరాన్ని వదిలేసింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే శివుడు సంబంధించిన అన్నాయుడు సతీమానతో వచ్చిన వాళ్ళు అది భరించలేక వాళ్ళు దక్షిణ చంపాలని వెళ్ళినప్పుడు భృగుముని దాంట్లో రుబులు అని చెప్పేసి కొంతమంది శక్తి గణాలని యజ్ఞం నుంచి ఉద్భవించినట్టు చేసి సృష్టించి సో వాళ్ళందరినీ అక్కడి నుంచి తరివేశారన్నమాట అక్కడి నుంచి. అయితే ఈ లోపల లోకమంతా కూడా కూస్తూ ఉందన్నమాట. ఏమని కూస్తా ఉంది లోకమంతా, ఇట్లా దాక్షాయిని వచ్చి దక్షుడు అవమానించడం వల్ల ఆమె ఆమె శరీరాన్ని వదిలిందని చెప్పేసి. అయినా దక్షుడు లాంటి వాళ్ళు అంత ప్రియమైనటువంటి కుమార్తె అయినప్పటికీ కూడా కనీసం ఆయన దగ్గరుండి ఆపలేకపోయాడా, తన కీర్తి భవిష్యత్తులో చాలా చాలా పతనం అవుతుంది అని చెప్పేసి ఇవన్నీ జరుగుతూ ఇవన్నీ మాట్లాడుతూ అక్కడంతా కూడా మొత్తానికి శివుడికి విషయం అందింది అనమాట. ఆయన ఎందుకంటే ఫస్ట్ ఆయన ఊహించారు, ఆయన ఏం జరగబోతుందని ఊహించారు. ఆపితే ఏం పరిస్థితి వస్తుందో, ఆపకపోతే వెళితే ఏం పరిస్థితి వస్తుందో మొత్తం ఊహించాడు. ఆయన కూడా మనం చూసుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. నీ మీద అంటే ఆయన అన్నాడు సతీమాతతో ఏమన్నారు, నీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా నువ్వు నాతో మనకున్నటువంటి కనెక్షన్తో, నాతో నీకున్నటువంటి సంబంధంతో వాళ్ళ అందరినీ ద్వేషంగానే చూస్తారు. అది నువ్వు చూసి నువ్వు తట్టుకోలేవు అని చెప్పాడు. మనం కూడా గురువు చెప్పినప్పుడు శిష్యులు దాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలించి మన మంచి కోసం చెప్తున్నారనే భావనలో కానీ ఉంటే కనుక వాళ్ళు ఆల్మోస్ట్ 90% వాళ్ళు ప్రమాదాల నుంచి వాళ్ళు బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాల్లోకి, అనవసరమైనటువంటి చర్చలు, అనవసరమైనటువంటి ఈ సన్నివేశాలు, సంఘటనలు జరగకుండా వాళ్ళు కాపాడబడతారు. లేదు అని చెప్పి మన మనసుని మన ఇష్ట ప్రకారంగా మనకి ఏదైతే కరెక్ట్ అనిపించిందో మనం దాని వెనకాల మనం వెళ్ళడం ప్రారంభించి అదే గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే దాని యొక్క పరిణామాలు కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. సో చూడండి, శివుడు చెప్పినటువంటి అన్ని దూరదృష్టితో ఈయన స్వభావాన్ని బట్టి, అక్కడ జరిగేటువంటి పరిస్థితులను బట్టి, భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలన్నీ ఆయనకి తెలిసే వద్దు అని చెప్పాడు. కానీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఆమె మాట వినకుండా ముందుకెళ్ళింది.
ముందుకెళ్ళిన దానికి. సో ప్రస్తుతానికి ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో ఆమె దేహాన్ని వదిలే పరిస్థితికి వెళ్ళింది. ఇంకేం జరుగుతాయో చూద్దాం. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఏదైతే వాళ్ళందరూ రుబులు అనేటువంటి వాళ్ళు ఆ యజ్ఞాల నుంచి వాళ్ళంతా సృష్టించబడి వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ అక్కడి నుంచి తరివేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ దక్షిణ సంపాదన తయారైపోయారు, శివుడి యొక్క అనునాయులు. సో ఇదంతా కూడా అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోతూ వస్తూ ఉన్నప్పుడు, సో శివుడు నారద వారి దగ్గర నుండి సతి యొక్క మరణం గురించి, ఆ రుగులు ఎలా ఆయన అనునాయులు తరిమింది అవన్నీ విన్నటువంటి శివుడు చాలా కోపడ్డాడు. సో నారదుల వారు మనకు తెలిసిందే అన్ని లోకాలకు వెళ్తున్నట్టుగా, సో శివుడి దగ్గర కూడా వచ్చి ఏంటి సతి ఇలా మరణించిందంట, ఆమె దహించుకొని వేసుకుందంట ఆమె శరీరాన్ని అని చెప్పి, అది శివుడి వద్దకు వచ్చిందనమాట ఆ వార్త. అలాగే అక్కడ వాళ్ళు ఏ విధంగా శివుడి యొక్క అనునాయులు వాళ్ళు ఎలా ఇబ్బంది పెడతారు అక్కడ, ఆ యజ్ఞంలో నుంచి రువులు అనేటువంటి దేవతా గణాలు అంటారు, వాళ్ళు శక్తి గణాలు, వీళ్ళంతా కూడా మీ అనునాయుల్ని వాళ్ళంతా తరిమేయడం అక్కడ జరుగుతుంది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కష్టపెడుతున్నారు అని చెప్పి ఇవన్నీ నారదువారు చెప్పడంతో శివుడు చాలా కోపడ్డాడు అన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే శివుడు తన తనలో నుంచి ఒక వెంట్రుక తీసి ఆ వెంట్రుక నుండి వీరభద్రుడిని సృష్టించడం. మనం చూస్తున్న వీరభద్రాలయం అని మనం వింటూ ఉన్నాము. సో ఆ వీరభద్రుడు ఎవరో కాదు, శివుడి నుంచి ఆయన ఎస్పెషల్ గా అక్కడ సతీ సగమనానికి, అలాగే తన అనుయాయులు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ క్రమంలో, సో ఎదుటి వాళ్ళని చంపడానికి, అంటే ఇంత దానికి ఒడిగట్టారా అంటే సతీమాత వచ్చి ఈ స్థాయిలో ఆమె దహించుకునేటట్టుగా చేసి అంత అవమానించారా. ఒక విధంగా మనం ఇలాంటి ఆ సన్నివేశాలు మనం భాగవతంలో కూడా చూసాం. ఏంటది, భగవంతుడు తన్ను ఏమన్నా కానీ తన కామ్గా ఉంటాడు కానీ తన తన వాళ్ళని కానీ అంటే మాత్రం తాను ఊరుకోడు. సో శివుడు కూడా అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిస్తాడు. సో తను అన్నప్పుడు తను ఏం అనుకోలేదు శివుడు. వైష్ణవుల యొక్క ఇదనమాట అది. అదొక గొప్ప గుణాలు ఇవన్నీ. ఏంటది, వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఏమనుకోరు, వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరాను. కానీ వాళ్ళని అమాయకుల్ని సామాన్యుల్ని వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని కానీ ఏదైనా కానీ జరిగితే మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ కోపం అది ఏ స్థాయికైనా వెళ్తుంది. అది ఆ దాన్ని మనం ఊహించిన కూడా ఊహించలేము అనమాట. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ నరసింహస్వామి. సో హిరణ్యకశిపుడు ఆయన్ని ఎన్నోసార్లు అనరాని మాటలన్నీ ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తోలనాడారు అనమాట. కానీ అప్పుడెప్పుడు హరి బయటికి రాలేదు, భగవంతుడు ఎప్పుడు బయటికి రాల. అంటే అనుకున్నారు వాళ్ళ పాపాలు వాళ్ళు పోతారు, మనం అంత స్పందించాల్సిన అవసరం లేదు అనుకున్నారు. మనం కూడా చూసాం కదా 3వ స్కందంలో ఏ విధంగా హిరణ్యాక్షుడు వరాహమూర్తిని ఏ విధంగా ఆయన అవమానించాడు, ఇన్ని రకాలుగా మాట్లాడాడు, మనం చూసాం. భగవంతుడు కూడా బాధేసింది అలా అన్నాడు. కానీ వాళ్ళు ఆ ఉద్దేశంతో వాళ్ళేం బయటపడలేదు. ఎక్కడైతే ఆయన భూమాతని తీసుకొచ్చి కింద పెట్టి ఇబ్బంది పెట్టాడు, రేపు రాబోయే సృష్టికి ఇది ఒక ఆటంకం కింద నిందో, అందువల్ల ఆయన ఆ హిరణ్యాక్షుడిని చంపాల్సిన పరిస్థితి వచ్చింది. తను అన్నందుకు తనేమి ఖచ్చితంగా బాధపడతాడు. భగవంతుడు అనేవాడు వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బాధపడతాడు. కానీ ఎవరో ఒకరు తిట్టారని చెప్పేసి ఆయన కక్ష కట్టుకోవడం, ఆయన కూడా అమాయకంగానో మూర్ఖంగానో వీళ్ళేదో అంటున్నారులే, పర్వాలేదు వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనే పాయింట్ లో ఉంటాడు. కానీ ఎక్కడో ఆ వ్యవస్థకి ఇబ్బంది పడుతున్నప్పుడు, వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నప్పుడు, జనసామాన్యులు ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం, అలాగే భక్తులు ఇబ్బంది పడితే మాత్రం, అట్లానే ఇప్పుడు ఎప్పుడైతే ప్రహ్లాదుల మీద విపరీతమైనటువంటి ద్వేషంతో ప్రహ్లాదుని ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రమే అప్పుడు ఆయన నరహరి రూపం ఎత్తి ఆయన కోపాన్ని ఆపలేకపోయాడు. ఎందుకంటే నన్నంతే నేను భరిస్తాను కానీ అమాయకుడైనటువంటి
అది కూడా చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి ఇతని మీద ఎంత ద్వేషాన్ని చిమ్ముతున్నాడు అని చెప్పేసి, అందువల్ల కోపం కూడా ఆగలేదు. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కూడా కోపం ఆగలేదు. ఆ తర్వాత ప్రహ్లాదుడే బ్రహ్మ స్వయంగా వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తాడు, వెళ్ళి నువ్వే ఆపాలనకి మేము మా వల్ల అయితే కాదు, సో నీ వల్లే ఆయన ఇక్కడ రావడం, సో ఈరోజు కార్యం పూర్తి అయిపోయింది కాబట్టి నువ్వు చెప్తే ఆయన ఏదన్నా ఒక శాంతిస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ నివేదనని ముందు పెట్టారు. ప్రహ్లాదుడు వెళ్ళిన తర్వాత ఆయన శాంతించారు. సేమ్ అదే కాన్సెప్ట్ కూడా మనం చూస్తే, శివుడు అన్నప్పుడు శివుడు అక్కడ ఏం అనలేదు, కామ్గా వినేసి వచ్చేసాడు. కానీ ఆ, తన వాళ్ళకి ఏదైనా అయినప్పుడు మాత్రం ఆయన ఆయన కోపానికి అవధులు లేవన్నమాట. ఇప్పుడు మీరు చూస్తారు ఆ కోపం ఎలా ఉంటుంది అని ఈ అధ్యాయం. ఆ తర్వాత వచ్చే అధ్యాయంలో బ్రహ్మ దేవతలు అందరూ వెళ్ళి ఆయన శాంతింపజేస్తారు, తర్వాత చూస్తాము. బట్ ఇక్కడ వీరభద్రుడు సృష్టించాడు అనమాట. ఆ వీరభద్రుడు ఎలా ఉన్నాడు, చూడడానికే చాలా భయంకరంగా ఉన్నాడు. ఆయన ఆకారం, ముఖము, కవళిక, కళ్ళు, ఆ తర్వాత ఆ, పుర్రెలతో ఆయన వేసుకునే హారం, చేతుల్లో ఆయుధాలు, సో చాలా భయంకరంగా ఉన్నాడు అనమాట వీరభద్రుడు. అంటే భగవంతుడు ఎప్పుడైనా ఒక స్థాయి వరకు అందరినీ సమానంగాను జాగ్రత్తగాను పెద్దగా పట్టించుకోడు. కానీ తన తన వాళ్ళకి అనేది ఏదో జరిగిందంటే మాత్రం అది ఏ స్థాయికి వెళ్తుందో కూడా ఎవరు కూడా ఊహించలేరు. అది ఎప్పటిదా జరుగుతుందో కూడా చెప్పలేరు ఎవరు. అది భగవంతుడికే స్వయంగా అనిపించాలి ఇంకా చాలు అని. సాధారణంగా వాళ్ళు ఎంతో కరుణామయులు, దయామయులుగా మనకి మనల్ని అన్ని రకాల వాళ్ళు సహిస్తారు అనమాట, ఓర్చుకుంటారు. కాబట్టి ఆ వీరభద్రుడిని శివుడు అంటున్నాడు అనమాట. ఏమని ఆదేశించాడు, ఆ దక్షుణ్ణి అనునాయుల్ని ఇద్దరిని చంపమని చెప్పేసి ఆదేశించాడు. ఏం అసలు ఎవరిని అసలు వదలొద్దు, అది దయాదాక్షిణ్యం ఇంకా లేదు. ఎందుకంటే అంటే శివుడు కూడా ఎలా ఉంది అని అంటే, సాధారణంగా సతీమాత వచ్చేసి ఆమె శరీరాన్ని వదులుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. కానీ ఆమె ఆ స్థాయికి వెళ్ళింది అంటే వీళ్ళు చేసిన అవమానం అది అంతా ఇంత కాదు. అటు వీళ్ళు బతకడానికే వీళ్ళు అసలు ఇక్కడ అర్హత లేదు అనేటువంటి ఉద్దేశంతో శివుడు వీరభద్రుని పంపించాడు, ఆదేశించాడు పని కాదు, వెళ్ళి వాళ్ళని చంపుకొని రమ్మని చెప్పి. వెంటనే వీరభద్రుడు ఏం చేశాడు, శివుడిని ప్రదక్షిణ చేసుకొని అక్కడి నుంచి ఆ యజ్ఞ ప్రాంగణం దగ్గరికి వెళ్ళాడు అనమాట. అక్కడైతే యజ్ఞం అంటే అక్కడే కదా సత్యమాత కూడా శరీరాన్ని వదులుకుంది కూడా అక్కడే. సో అక్కడే అందరూ దక్షుడు, మిగతా ప్రజాపతులు, దక్షుడిని సపోర్ట్ చేసే దక్షుడి యొక్క అనునాయులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే వీరభద్రుడు అక్కడికి వెళ్ళాడో, వీరభద్రుడితో పాటు చాలా మంది శివుడి యొక్క అనునాయులు కూడా వీరభద్రుడితో పాటు వెళ్ళారు. వాళ్ళు ఆ ప్రాంగణానికి వెళ్ళారు. యజ్ఞ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు అది ఎలా ఉందంటే, అక్కడ ప్రభావం ఎలా ఉందంటే, వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ దుమ్ముతో ఉన్న తుఫాన్ చెలరేగినట్టుగా ఉందన్నమాట. అంటే వీళ్ళు వీళ్ళు వేసే అడుగులు, వీళ్ళు భూమి మీద వేసే అడుగులు అది ఏ స్థాయిలో ఉంది అంటే, అక్కడ దుమ్ముతో కూడిన తుఫాన్ చెలరేగుతుంది అనమాట. ఆ చెలరేగడం వల్ల మొత్తం అంధకారం అయిపోయింది. అసలు వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది అనమాట అక్కడంతా కూడా. ఏంటిది, ఎందుకు ఇప్పుడు వాతావరణం అంతా మారిపోయింది, దుమ్మంతా రేగుతుంది ఏంటి ఇక్కడ, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ దుమ్మంతా, ఏంటి కారణం అని ఒక విధంగా వాళ్ళకి ఒక అనుమానం, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఓ విధంగా ఆశ్చర్యం అసలు. అందరూ అక్కడ అందరికి ఏం అర్థం కావట్లేదు, అసలు సడన్ గా అసలు ఈ తుఫాన్ ఏంటి, అసలు ఈ దుమ్ము రేగడం ఏంటి అనేది. అయితే వాళ్ళకి ఒకటి మాత్రం అర్థమైంది ఏంటంటే, ఆ, ఖచ్చితంగా ఈ తుఫాన్ మాత్రం దోపిడీదారుల వల్ల కాదు, లేదా ఆవుల యొక్క గుంపు వల్ల కాదు. దోపిడీదారులు వచ్చినప్పుడు వాళ్ళ గుర్రాల మీద అట్లా దోపిడీ చేయడానికి వచ్చినప్పుడు దానివల్ల దుమ్ము రేగుతుంది. ఖచ్చితంగా అలాంటిదైతే కాదు, ఇదేదో అంతకంటే పద్ధతి లాగా ఉంది ఇది చూస్తే. లేదా ఆవులు ఎద్దులు పోయినప్పుడు జనరల్ గా దుమ్ము రేగుతుంది. కాబట్టి ఇది మనుషులో లేదా జంతువులు గుంపుగా వెళ్ళడం వల్ల రావడం వల్ల ఇది లేయట్లేదు.
ఓకేనా? బహుశా ఇది సృష్టి అంతమయ్యే సమయమా ఏంటి ఇది? అంతమయ్యే సమయంలోనే ఇంత ప్రభావం ఉంటుంది ఈ స్థాయిలో. ఆ, పరిసరాలన్నీ ఈ స్థాయిలో మనకు కనబడతాయి. ఆ వాతావరణం అంతా ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మనుషులో లేకపోతే జంతువులు తిరగడం వల్ల వచ్చిన రేగినటువంటి దుమ్ము కాదు ఇది. ఇంకేదో బలమైనటువంటి ఒక శక్తి, బలమైనటువంటి ఒక ప్రభావం ఏదో ఇప్పుడు మనం చూస్తున్నాము. అది వాళ్ళకి ఏదో అర్థమవుతా ఉందన్నమాట. సతీని అవమానించి ఆమె మరణానికి కారణమైన దక్షుడి పాపం వల్ల ఈ ప్రభావం సంభవిస్తుందని ప్రసూతి అన్నది. ప్రసూతి ఎవరు? తల్లి. దక్షుడి యొక్క భార్య ప్రసూతి. చూసుకున్నాం కదా. ఆ ఆ ఆ, ప్రసూతి, ఆకూతి, దేవహుతి, వీళ్ళ ముగ్గురు కుమార్తెలు. సో దేవహుతికి అర్ధముని, సో ఆకూతి వచ్చి రుచికి, తర్వాత ప్రసూతి వచ్చి దక్షుడికి. సో వీళ్ళ ముగ్గురు. కాబట్టి ప్రసూతి ఆమె ఏమంటుందంటే, బహుశా సతీని అవమానించి ఆమె మరణానికి కారణమైన దక్షుడి పాపం వల్ల ఈ ప్రమాదం సంభవిస్తుందని ప్రసూతి అన్నది. చూడబోతే అంతా వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. అందరూ ఇదేదో ప్రళయ సమయంలో జరిగేటువంటి పరిస్థితి ఏంటి ఇది అంతా అని ఆలోచించినప్పుడు లేదు, ఈ సతీని అవమానించి ఆమెకి ఇటువంటి గతిని పట్టించినటువంటి దక్షుడి యొక్క పాపం, ఆ పాపం ఈరోజు ఈ ప్రమాదానికి, ఆ, ఇది ఈరోజు ఈ పరిస్థితి రాబోతుంది. ఖచ్చితంగా ఈ స్థితులు ఉన్నాయన్నమాట. ఒక ఒక భక్తుడు వెళ్ళిపోయినా, ఒక రాక్షసుడు జన్మించిన, భక్తుడు వెళ్ళిపోయినా రాక్షసుడు జన్మించిన చాలా అపశకునాలు కనిపిస్తాయి మనకి. లేదా ఒక ఒక భక్తుడు జన్మించిన రాక్షసుడు వెళ్ళిపోయిన మంచి శకునాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రభావితం చేయొచ్చు. మంచి వాళ్ళు పుట్టేటప్పుడు అంతా సామరస్యంగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అది సూచనలు. అంతా అస్తవ్యస్తం అవుతున్నప్పుడు మాత్రం మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ ఖచ్చితంగా ఇక్కడ జరగకూడదు ఏదో జరిగింది అని. సో సతీమాత ఆమె శరీరాన్ని వదులుకుంది అంటే అది కూడా ఎవరి వల్ల? ఒకరు అవమానించడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా ఆ పాపం యొక్క ప్రభావం ఇక్కడ కనబడతా ఉంది అని ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ అనుకుంటారు అనమాట అక్కడ, శివుడి యొక్క లయం సమయంలో తాండవం చేస్తాడు కదా, బహుశా ఆయన తాండవాన్ని ప్రారంభించాడా ఏంటి, లేకపోతే ఈ వాతావరణం అటువంటి సమయంలో మనం చూస్తాం తప్ప అసలు ఇదేంటి అసలు ఎవరికి అక్కడ అర్థం కావట్లేదు. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది? వీరభద్రుడు సో కొంతమందితో ఆయన ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. సో వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళ హోంకారాలు, వాళ్ళు వాళ్ళు గట్టిగా అరిచే శబ్దాలు, గర్జించే శబ్దాలు, అలాగే వాళ్ళు నడుస్తూ ఉంటే మొత్తం కూడా భూమి అంతా కంపించిపోతా ఉంది అనమాట. దానివల్ల వచ్చేటువంటి తుఫాన్ అనమాట ఇది. కానీ వాళ్ళకి తెలియదు కదా వీరభద్రుడి గురించి, వాళ్ళకి అసలు 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 వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం తెలియట్లేదు. సో వాళ్ళకి తెలిసిందంతా ఇట్లాంటి ఒక పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా శివుడు తాండవిస్తున్నాడేమో, లేదా లైవ్ సమయంలో ఆయన చేసే తాండవంలో వచ్చేటువంటి ఈ పరిణామాలేమో అని వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. సో అంటున్నారు, శివుడికి అనే కోపం తెప్పిస్తే ఎవ్వరికి అంటే బ్రహ్మకు సైతం మంచిది కాదు. ఆయన భయంకర రూపము, అనంతమైన బలము, కనుసైగతో గ్రహాలు సైతం చెల్లాచెదురు చేయగలడు. అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఈ సతీ మరణమైన వార్త ఖచ్చితంగా శివుడికి చేరుంటుంది కాబట్టి ఒకవేళ ఆయన కానీ కోపం కానీ నిజంగా కానీ తెప్పిస్తే ఎవ్వరూ ఆపలేరు ఆ కోపాన్ని. అది ఎవ్వరికి కూడా మంచిది కాదు. సో ఇక్కడ ఆమె మరణ వార్త వినడంతో శివుడు ఈ విధంగా ఆయన ఆ, ఆ, ఈ పరిణామాలకి దారితీస్తా ఉందేమో. ఆయన రూపం ఆ టైంలో ఆ తాండవించేటప్పుడు ఆయన రూపం గాని, ఆయన బలం గాని, ఆ సమయంలో ఆయన కనుసైగతో గ్రహాలన్నీ ఒక్కసారిగా ఎలా చెదురైపోయాయి. లైవ్ సమయంలో
గ్రహాలన్నిటికీ ఉండవు, అవేవి వాటి కక్షల్లో ఉండవు, ఇంకా చల్లా చెదురైపోతుంటాయి అన్నమాట. బహుశా శివుడికి కోపం వల్ల, మేబీ ఇది లయం సమయం కాదు ఇది, కానీ ఆయనకి తెప్పించిన కోపము, సో లయం సమయంలో ఏం జరుగుతుందో అటువంటి పరిణామాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ శివుడు కోపస్థితిలో ఉంటే ఇలాంటి ఒక పరిణామాలు జరుగుతాయని కొంతమంది అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా అందరం మాట్లాడుతుండగా దక్షుడు అన్ని దిక్కుల అపశకనాలను గాంచాడు. దక్షుడు ఇంకా అన్ని దిక్కులు చూశాడు, ఎటు చూసినా సరే ఊహకు అందనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అతను. సో ఎటు చూసినా సరే తనకి మంచి జరిగేటువంటి శకునాలు కనబడట్లేదు, తనకి అపశకునాలు కనబడుతున్నాయి. ఇంకా తర్వాత ఏం చేశాడు, వీరభద్రుడు తన సహచరులతో కలవరపరచడం ప్రారంభించాడు. మొత్తానికి యజ్ఞ ప్రాంగణానికి వచ్చాడు. యజ్ఞ ప్రాంగణంలో మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలవర పెడుతున్నాడు అనమాట. వాళ్ళందరినీ తరుముకుంటున్నాడు. యజ్ఞాల చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళని చెల్లా చెదురు చేస్తున్నాడు అనమాట. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి చూడండి ఎలా యజ్ఞం నాశనం చేస్తున్నాడు, ఆ ప్రాంగణాన్ని ఏ స్థాయిలో వాళ్ళు ధ్వంసం చేస్తున్నారో మనం చూస్తాం. స్తంభాలను, మహిళా స్థావరాలు, నివసించే స్థావరాలు, అలాగే ఇక్కడ సమావేశం అయ్యేటువంటి ఆ గది, అలాగే వంట గది, మిగతా వాళ్ళ నివాస స్థావరాలు, అలాగే యజ్ఞకుండాలు అన్నిటినీ చల్లా చెదురు చేసిన మొత్తాన్ని ధ్వంసం చేస్తారు అక్కడ. దాన్ని మొత్తానికి ఆ కట్టడాలు, నిర్మాణాలు, వాటన్నిటిని కూడా యజ్ఞాలు చేసే ఆ కలిశాలు అవన్నీ కూడా అస్తవ్యస్తం చేస్తారు అన్నమాట. అలాగే యజ్ఞ మంటలు ఆర్పి దాని మీద మూత్రం పోస్తున్నారు అన్నమాట. యజ్ఞాన్ని ఆపడం, ఎందుకంటే ఒక ప్రెస్టీజియా తీసుకున్నాడు కదా అధ్యక్షుడు, యజ్ఞాన్ని చేయాలి, అందరిని పిలిచి గొప్ప స్థాయిలో యజ్ఞం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ యజ్ఞాన్ని ఆపేస్తున్నారు అన్నమాట. ఎలా ఆపుతున్నారు, వాళ్ళు మూత్రం పోస్తారు అక్కడ. అంటే ఒక విధంగా చెప్పాలంటే శివుడి యొక్క అనునాయులు ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. బ్రహ్మ యొక్క రౌద్రం నుంచి వచ్చినటువంటి శివుడు, ఆ శివుడు ప్రజాపతిగా ఫస్ట్ ఆయన బాధ్యత నిర్వర్తించమంటే, శివుడిని వచ్చినటువంటి ఎవరైతే రాక్షస గణాలు ఉన్నారో వాళ్ళు శివుడిని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు వాళ్ళు ఆ టైంలో. ఇది మనం 3వ స్కంధంలో చూసాం మనం. బ్రహ్మనే ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, బాబు వీళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు, దయచేసి ఇలాంటి వాళ్ళు అవసరం లేదు ఇక్కడ, మనకు కావాల్సిన నిర్మాణాత్మకమైనటువంటి వాళ్ళు కావాలి ఇక్కడ, వీళ్ళంతా ధ్వంసం చేసే వాళ్ళలాగా ఉన్నారు వీళ్ళు, ఇంకా ఇంకా నీ యొక్క ఈ సేవలు ఇక్కడ వద్దులు, ఇంకా నువ్వు హిమాలయాలకు వెళ్ళి నువ్వు అక్కడ నువ్వు తపస్సు చేసుకో, కానీ ఇక్కడ కావాల్సింది నిర్మాణాత్మకమైనటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి అప్పుడే శివుడిని ఆ, వెళ్ళి ఆయనకి సపరేట్ గా ఆయనకు కావాల్సినటువంటి స్థావరంలో ఆయన వెళ్ళి ఆయన యొక్క విధులు నిర్వర్తించమన్నాడు. అలాంటి భూతగణాలు ఇప్పుడు ఆ విధ్వంసమైన కారణమైనటువంటి అటువంటి పరిస్థితుల్లో అక్కడంతా చల్లా చెదురు చేయాలనే పరిస్థితుల్లో వాళ్ళకి ఫుల్ ఫ్రీ, అంటే స్వతంత్రం ఇచ్చినట్టే అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మూత్రం పోస్తున్నారు. అదే పారిపోతున్న మునులు కూడా వదలలేదు, మహిళలను బెదిరించారు, దేవతల్ని బంధించారు వాళ్ళు. మొత్తం ఇంకా ఎవరిని వదలట్లేదు అనమాట. ఎవరైతే అక్కడ ఉండి దక్షుడికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఎవ్వరు దేవతా సమూహం కూడా వాళ్ళు కూడా వదలట్లేదు అనమాట. అందరిని బంధించేస్తారు వాళ్ళు. నిరంతరంగా రాళ్ల వర్షం కురవడం వల్ల బ్రాహ్మణులు మరి ఇతరులు చాలా ఆందోళనకు గురై అందరూ చెల్లాచెదురై ప్రాణాల కోసం పారిపోయారు. మొత్తం పరిస్థితులు అన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా వీరభద్రుడు ఏం చేశాడో చూస్తున్నాం. వీరభద్రుడు ఆయనతో పాటు చెడు కొంతమంది అనునాయులు కూడా, నెక్స్ట్ వాళ్ళు చేసిన కార్యాలు ఏంటి అక్కడ. దక్షుడు శివుడిని అవమానించినప్పుడు భృగు నవ్విన కారణంగా ఆయన మీసాలను పీకేశారు. దక్షుడు శివుడిని అవమానిస్తా ఉంటే పక్కనున్న వాళ్ళు మేబీ వాళ్ళకి అంత ధైర్యం రాకపోవచ్చేమో శివుడిని ఆపడానికి, దక్షుడిని ఆపడానికి. కానీ వీళ్ళేం చేశారు అక్కడ, ఈయన భృగుమని నవ్వుతున్నాడు అనమాట శివుణ్ణి అవమానించేటప్పుడు.
అందుకే నువ్వు శివుడిని అవమానించి నువ్వు నవ్వుతావా అని చెప్పేసి ఆ నవ్వు ఆ మూతి పైన ఉన్న మీసాన్ని వాళ్ళు తీకేశారు అనమాట, చేత్తో లాగుతున్నారు. ఇప్పుడు మనం ఆ సతీమాత ఏముంది అక్కడ, మీరు కానీ గమనిస్తే ఒక ఒక సాధువుని కానీ ఎవరైనా ఏదైనా నిందిస్తా ఉంటే అక్కడ మనం ఏం చేయాలంటే అక్కడ ఒకటి మన చెవులు మూసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోగలదు మనకి అంత శక్తి లేకపోతే. రెండు, అక్కడ వాళ్ళ నాలుకలు తెగ్గోసి వీలైతే మనం చనిపోవాలి. సారీ, నాలుగు తెగసి వాళ్ళని చంపేయాలి, తెగ్గోసి వాళ్ళని చంపేయాలి. రెండోది. మూడోది, మనం భరించలేము అనుకున్నప్పుడు మనల్ని మనమే చంపేసుకోవాలి అక్కడి నుంచి. సో అక్కడ ఎదురుగా దక్షుడు ఉన్నాడు కాబట్టి దక్షుడిని చంపే పరిస్థితులు ఉండవు కాబట్టి జరగాల్సిన అవమానం జరిగిపోయింది కాబట్టి ఆమె తీసుకున్న ఆప్షన్, మూడు ఆప్షన్ తీసుకున్నాను. ఆమెని ఆమె శరీరాన్ని త్యాగం చేసేస్తుంది. ఇక్కడ ఎవరైతే సాధువు లాంటి వ్యక్తిని అది అవమానించారో వాళ్ళకి పడేటువంటి శిక్ష అన్నమాట ఇది. సో శివుడు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని అనవసరంగా చేసినప్పుడు, అందుకే మనం కూడా అక్కడ పక్కన ఉండకూడదు అన్నమాట. సో మనం కూడా అపరాధం చేసిన వాళ్ళతో సమానమే. వాళ్ళు వాళ్ళు అనే మాటలు మనం విని అక్కడే ఉండి మనం దాన్ని ఖండించలేకపోయాము అనుకోండి, ఎవరైతే అంటున్నారో సో వాళ్ళ యొక్క అపరాధాల్లో మనం కూడా భాగాన్ని పంచుకునే వాళ్ళం అవుతాం. అందుకే సతీమాత చెప్పింది, అందుకని మనం దూరంగా వెళ్ళిపోవాలి, మనం ఎంకరేజ్ చేయకూడదు. మనం మనం ఉండే పరిస్థితుల్లో ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ గతంలో ఈ సంస్కారాలు ఉన్నాయి, మనకి ఈ వాసనలు ఉన్నాయి. ఏంటది? పక్కింటి వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ గురించి, బంధువుల్లో వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, అది చేశారు, ఇది చేశారు, ఆమె ఇట్లా, ఆయన ఇట్లా అని మనం ఏదైతే సర్వసాధారణ డిస్కస్ చేసామో అదే ఇప్పుడు భక్తిలో ఆటంకం అయిపోయి భక్తిలో మన అపరాధాలు చేసే స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకంటే అదే మెంటాలిటీతో ఇక్కడికి వస్తాం అనమాట. సో అదే మెంటాలిటీ మనం ఇక్కడికి వచ్చామనుకోండి, మనం ఆ డిస్కషనే పెడతామని. సో మనకి కృష్ణ కథ మాట్లాడడానికి ఎంతో ఉంది. మన మన జీవితాలు మాత్రమే కావాల్సినటువంటి సాధన, సందేహాలు, ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవడానికి. అవి ఎలాగో అవి మాట్లాడుకోవడానికి మనకు కావాల్సిన టైం ఉంది. మన ఇంట్లోనో మన పక్క ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు, మన బంధువులతో, స్నేహితులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు మన గురించి మనం మాట్లాడుకోం. ఎప్పుడు డిస్కషన్ మన గురించి మనం మాట్లాడేటప్పుడు 10% కూడా ఉండదు, 90% అంతా వేరే వాళ్ళ గురించి. ఆ అలవాటు, ఆ మానసిక స్థితి భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఎంత వద్దనుకున్నా సరే అటువైపే మనం వెళ్తూ ఉంటాం. అందుకే పలు సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. స్పెషల్గా సేవలు జరిగేటప్పుడు, కలుసుకునేటప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే అంశాలు లేదా మనం నేర్చుకునే అంశాలు మనం షేర్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం అందరం కూడా మారుతాము. ఆ విధంగా ఆ వాతావరణం మన వైకుంఠ వాతావరణం కింద మార్చవచ్చు. ఎక్కడైతే కృష్ణుడి గురించి మాత్రమే డిస్కస్ అవుతుందో అందరు మనసులు ప్రశాంతంగా ఉంటాయి. అందరూ చాలా సుఖ సంతోషాలతో ఎంతో తృప్తిగా జీవించగలుగుతారు అన్నమాట. అయితే మనం అవి కాకుండా మళ్ళీ మనం గతంలో మనం ఏదైతే అలవాటు ఉందో దాన్ని మనం కొనసాగించుకున్నాం అనుకోండి, ఫస్ట్ ప్రాబ్లము అన్నదానికి మనకి, ఎవరైతే అక్కడ విన్నారో వాళ్ళకు కూడా సేమ్ ఫలితం వస్తుంది. అందువల్ల ఇక్కడ ఎవరైతే వీళ్ళెవరు డైరెక్ట్ గా శివుడిని ఏమనలేదు, కానీ శివుడిని అన్న వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళ వేరే వేరే భావనలతో కావచ్చు, మాటలతో కావచ్చు, రకరకాలుగా దక్షుడు ఇంత మాట అంటే వాళ్ళు కామ్ అయిపోయారు. కానీ దాక్షాయిని సతీమాత అయితే అట్లా చేసుకోలేం. ఇది ఉండొద్దు, నేను విన్నాను, ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను, ఇవన్నీ కూడా ఆమె శరీరం త్యజించిందన్న. అలాగే దక్షుడు శివుణ్ణి విమర్శించేటప్పుడు బాగా అనేటువంటి ఒక ఆయన, కూడా వీళ్ళందరూ మునులు అన్నమాట, బ్రాహ్మణులు, వీళ్ళంతా కళ్ళతో ప్రేరేపించాడు కనుక ఆయన కళ్ళుని పీకేశారు. అదే దక్షుడు
విమర్శించేటప్పుడు శివుణ్ణి ఈయన బాగా అనేటువంటి ముని కలత ప్రేరేపించాడు అనమాట. ఏమని ప్రేరేపించాడు? ఇంకా 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 చేయాలి, బాగుంది, ఇంకా చేయమని చెప్పి ప్రేరేపించాడు అనమాట దక్షుణ్ణి. అంటే అవమానించమని, తిట్టమని చెప్పి ప్రేరేపించాడు. అందుకే ఆయన కళ్ళు బికేశారు. అదే పూస అనేటువంటి ఇంకొక ముని, ఓకే, ఆయన నవ్వుతూ ఉన్నాడు అనమాట. ఆయన నవ్వుతూ పళ్ళని చూపించాడు. అంటే భృగుముని మాత్రం నవ్వాడు, కానీ పళ్ళని చూపించలా. అందుకే పైన మీసాన్ని పీకేశారు. వీళ్ళు నవ్వుతూ పళ్ళు చూపించి మరీ వెకిలి వెకిలి నవ్వులు నవ్వాడు అనమాట. ఈయన పూస అని ఆయన. సో ఆయన పళ్ళు పగలగొట్టారు అనమాట వాళ్ళు. తర్వాత లాస్ట్ కి ఇంకా మిగిలిన వీరభద్రుడు దక్షుడి తలను అతి కష్టం మీద తీసాడు అనమాట. అది ఈజీగా రాలా దక్షుడి తల, అదే ఆ, కట్ చేయడానికి. ఆ తర్వాత పదునైనటువంటి ఆయుధాలను, మరి జంతువులను బలిచ్చే కత్తితో బలి పశువు అవుతాడు. బలి పశువు లాగా పెట్టాడు ఆయన. ఆయన ఆ విధంగా ఆ, ఒక 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 ప్లాట్ఫామ్ మీద ఆయన తలను పెట్టారు అనమాట. అక్కడ బలిపీఠం మీద తలను పెట్టారు. పెట్టి దాంతో కొయ్యాలని చేసినా దాన్ని కొయ్యాలని ట్రై చేసే వీరభద్రుడికి చాలా గట్టిగా ఉందన్నమాట మెడ. అంత ఈజీగా జరగలేదు అది. వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు ఆయన. మామూలుగా ఒక ఏటుతో తలగిరాల్సింది కుదరల. అప్పుడు ఇంకా పదునైనటువంటి ఆయుధాలతో జంతువుని బలిచ్చేటువంటి కత్తి ఆయన ఆ బలిపీఠం మీద ఒక బలి పశువులాగా ఆయన అక్కడ పడుకోబెట్టినారు. సో పడుకోబెట్టిన తర్వాత అక్కడ శివుడు అనునాయులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు సరైనటువంటి శిక్ష పడతా ఉంది. ఆ తర్వాత వీరభద్రుడు దక్షుడి తలని యజ్ఞకుండంలో పడేసి కైలాసానికి వెళ్ళిపోయాడు. తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు. మొత్తం విధ్వంసం అనమాట అక్కడ అంతా. సో ఎవరిని ఆ ఆ కార్యక్రమంలో లేదా ఆ సన్నివేశంలో దక్షుడు శివుణ్ణి అవమానించినప్పుడు ఎవరైతే కొన్ని ప్రత్యేకంగా వాళ్ళు దక్షుణ్ణి ప్రోత్సహించారో, చెప్పింది సమర్థించారో, చేసేది సమర్థించారు, దక్షుడు చేసేది సమర్థించారో వాళ్ళందరికీ చాలా దారుణమైనటువంటి స్థితి పట్టింది అనమాట. మొత్తానికి ఇప్పుడు దక్షుడికి తల లేదు. పైగా వీరభద్రుడు వెళ్ళిపోయాడు, కానీ మిగతా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. మిగతా వాళ్ళు అక్కడ వచ్చేసి ఆ యజ్ఞాన్ని అన్ని మొత్తం చల్లా చెదురు చేసి పెట్టేశారు అసలు. యజ్ఞం స్టార్ట్ అయింది, యజ్ఞం పూర్తి కావాలి కదా. అది యజ్ఞం పూర్తి కాకపోతే అది ఇంకొక అపరాధం మళ్ళీ మనం. ఒకసారి అది ప్రారంభించామంటే ఇంకో దగ్గర ఆపాలి. సో చాలా భయంకర సన్నివేశాలు. ఒక చిన్న ఆ శివుడు శివుడు లేలేదనేది కూడా ఒక చిన్న ఇది. తర్వాత సతీమాత శివుడు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించకుండా అక్కడ వెళ్ళినందుకు జరిగే పరిణామాలన్నీ మనం చూసాం. కాబట్టి ఇది యజ్ఞం యజ్ఞం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు యజ్ఞం ఆపకూడదు. కానీ ఇక్కడేమో పరిస్థితులన్నీ యజ్ఞాన్ని పరిపూర్ణం కాకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఇవన్నిటిని కూడా ఈ యజ్ఞం చేయకుండా ఆపినందుకు కూడా అందరి దానికి కావాల్సినటువంటి దాని ప్రతిఫలం అందరూ అనుభవించాల్సి. అందుకే మనకి చైతన్య మహాప్రభు వచ్చి యజ్ఞం చేయాలంటే చాలా చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు ఉన్నాయి. ఇందులో ఒక్క ఒక్క పదం కూడా అటు ఇటు కాకూడదు, ఒక వస్తువు కూడా అపవిత్రంగా ఉండడానికి లేదు అని చెప్పి మనకి ఇవన్నీ మనం చేసే పరిస్థితి ఇక్కడ లేవని చెప్పి మనకి హరే కృష్ణ మంత్రాన్ని చక్కగా చేసుకోమని చెప్పాడు. నాకు అన్ని యజ్ఞాల కంటే నాకు జపయజ్ఞం ఇష్టం అంటాడు కృష్ణుడు. 10వ అధ్యాయం 25వ శ్లోకంలో భగవద్గీత. నాకు జపయజ్ఞం అంటే ఇష్టం అంట. భగవన్నామాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఆ యజ్ఞం ఎంతవరకు అయితే అంతవరకు, దానికి ఏమి నియమాలు ఏమి లేవు. ఎవరైతే సగం ఆపేశాను కాబట్టి ఇప్పుడు భగవంతుడు నా మీద కక్ష కడతాడా, ఇది ఒక్కోసారి నేను మాట ఇచ్చాను నిర్మాలు చేస్తాను, కానీ పరిస్థితులు చాలా అస్తవ్యస్తం అయిపోయి నేను చేయలేకపోయానంటే ఎంతవరకు చేసావో అంతవరకు భగవంతుడు తీసుకుంటున్నాడు అక్కడ. సో మనకి భగవంతుడు నిజంగా అందుకే అన్నమాట, దేవతల యొక్క యజ్ఞాలు చేసి దేవతలు చెప్పిన నియమ నిబంధనలు పాటించడం కంటే కూడా కృష్ణుడు చెప్పే నియమ నియమాలను పాటించడం చాలా ఈజీ అన్నమాట.
దేవతలు చేసిన దానికి తృప్తిపడరు. నువ్వు ఇంకా చేయలేదేంటి, అది ముగించలేదేంటి అని చెప్పేసి వాళ్ళు కక్ష కడతారు. దేవతలు దేవతల దగ్గర మనం ఒకసారి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేదనుకోండి, మనకేదో ఒక 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 సంఘటన జరిగింది, లేకపోతే అనుకున్నటువంటి కొన్ని కొన్ని పరిస్థితులు దారి తీసాయి. మనం మొక్కున్న వాళ్ళకి, కానీ తర్వాత మనం తీర్చలేకపోయాము. దేవతలు నువ్వు మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాల్సిందే అని చెప్పేసి మాట నిలబెట్టుకోకపోతే దాని పర్యావసనాలు కూడా మనం ఊహించాలి. అది దేవతల సంబంధించినటువంటి పూజా విధానంలో మనకు వచ్చే పెద్ద లోపం అన్నమాట. దేవతలు అనుకోరు అన్నమాట, పర్వాలేదులే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేశారు, ఈ ఒక సంవత్సరం పైగా పరిస్థితి ఇలా వచ్చింది కాబట్టి చేయలేకపోయారు అని వాళ్ళు వదలరు అనమాట దేవతలు. కానీ కృష్ణుడు లేదా విష్ణు ఏం చేస్తారంటే, మనం చెప్పినా కూడా ఒకవేళ మనం నిలబెట్టుకోలేకపోతే ఆ తగిన పరిస్థితుల కారణం కానీ అది సముచితం అని భగవంతుడు గాని అర్థం చేసుకోగలిగితే భగవంతుడు చేసిన దానికి ఎంతో సంతోషపడతాడు. అందుకే మన ఇక్కడ అందరినీ ఎంకరేజ్ చేస్తామాట, పర్వాలేదు ఒక 2 మాలైనా చేయండి అంటే, మాకు బాగాలేదంటే పర్వాలేదు అంటే ఒక మాలైనా చేయండి అంట. ఎందుకని ఆ కష్టంలో మనం చేసేటువంటి సాధన భగవంతుడికి ఇంకా ఎక్కువ తృప్తినిస్తుంది. అన్నీ బాగున్నప్పుడు చేసేది కాదు సాధన. బాగా లేకపోయినా సరే మనం ఆ, అది అది నేను చెయ్యాలి అని మనం చెయ్యాలి అని మన సంకల్పం చేస్తారా, ఆ సంకల్పం భగవానుడికి ఎంతో ఇష్టం అన్నమాట. అప్పుడు ఆయన అనుగ్రహం ఒక ప్రవాహం లాగా ఉంటుంది. మనల్ని హ్యాపీగా ఇక్కడ ఆ స్థితిని లేదా ఆ సంఘటన నుంచి మనం బయటపడేస్తాడు అనమాట. ఓకే. సో కాబట్టి మనం యజ్ఞాలు ఆ, రోజు చేయగలిగింది హరినామ యజ్ఞం. అలాగే మనము భగవంతుడు ఆ మాత్రం హరినామాన్ని చేసేదానికి మనకి భగవంతుడు ఎంతో చూసుకున్నాడు చేస్తున్నాడు కాబట్టి మనం ఆ, మన జీవితాంతం మనం ఈ భగవన్నామాన్ని వదలకుండా, ఈ సాధన వదలకుండా మన వంతు ప్రయత్నం మనం చేయాలా. భక్తుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. భగవంతుడి నిరంతరం వేడుకుంటూ ఉండాలి. నేను ఏ పరిస్థితి వచ్చినా సరే నన్ను మాత్రం ఇంటి నుంచి బయటపడేయద్దు, నేను నిరంతరం భక్తిలో ఉండాలి, ఏమైనా కానీ నేను మాత్రం నిన్ను వదిలే పరిస్థితి రాకూడదు అని ఆ విధంగా మనం ప్రార్థించినప్పుడు ఎన్ని రకాల మన జీవితంలో ఎన్ని ఘటనలు జరిగినా సరే మనం భక్తి నుంచి మనం బయటికి పోమన్నమాట. సో మిగిలింది వచ్చే అధ్యాయం రేపు చూద్దాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, गौ